బ్యాక్ టు అవర్ ఛానల్ మోనా జాసియా. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చద్దన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకైతే నేను ఈవినింగే 4:30 రైస్ వండేసి పెరిగేసి అన్నం వేసేసి తర్వాత కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసాను ఫ్రెండ్స్. ఇవి గుండి పాలు వేసుకుని ఇప్పుడు నీట్గా కలిపేసేసుకుని అప్పుడప్పుడు ఇడ్లీ దోశ కాదు ఫ్రెండ్స్, పూరీలు గారెలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి చద్దన్నం తింటే చాలా వరకు రోగాలకు కూడా దూరంగా ఉండొచ్చు చెప్తున్నారు కదా. ముద్ద పెట్టేసుకుని తోడు పెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయితే తోడుకుపోయింది, మంచిగా లైట్గా పులిచింది కూడా, చాలా బాగా టేస్ట్ వాసన అయితే చాలా నచ్చింది నాకైతే. ఇప్పుడైతే అది పైన కొంచెం తీసి తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ కలిపేసుకుని ఇష్టమున్న వాళ్ళు జీలకర్ర కలుపుకోండి, మాకు వద్దు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి పెట్టిచ్చేస్తున్నాను, మా పిల్లలకి కూడా ఆ రోజు చిన్న కప్పుల్లో వేసిచ్చాను. ఇది కొంచెం కొంచెం ఏదో అలా అలా తిన్నారు ఫ్రెండ్స్. అలవాటు లేదు కదా, ఇక్కడ నుంచి అలవాటు చేస్తాను. మా హస్బెండ్కి పెట్టేసాను. ఇప్పుడైతే తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటాను. ఇవి గోండి ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసిచ్చే ముందు నేను కూడా మా హస్బెండ్ టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా కొంచెం ఆనియన్ పెట్టుకుని తింటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చద్దన్నం కర్డ్ రైస్. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ అండ్ మోనా జాసియా.